గుండె నిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనోజ్ రోహిణీలను విడదీయాలని ప్రభావతి ప్రయత్నిస్తుంటే వాళ్ళని మళ్ళీ ఒకటి చేయాలని బాలు, మీనా, రవి, శృతి కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. మనోజ్కు కాఫీ కావాలని చెప్పి మీనా రోహిణిని మనోజ్ గదిలోకి పంపుతుంది. రోహిణి లోపలికి వెళ్ళగానే బాలు బయట నుంచి తాళం వేస్తాడు. గదిలో మనోజ్ రోహిణీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. నన్ను మలేషియా కథలతో మోసం చేశావంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, నువ్వు అడుక్కునే స్థితిలో ఉంటే షాపు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టానంటూ రోహిణి గట్టిగానే బదిలిస్తుంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటుంటే వాళ్ళిద్దరూ కాసేపు ఎమోషనల్ అవుతారు. ప్రభావతి అందరి ప్రవర్తనపై అనుమానపడి పైకి వచ్చి చూస్తుంది. గది తాళం వేసి ఉండడం, లోపల రోహిణి తనను తిట్టడం చూసి ఆవేశంతో రగిలిపోతుంది. బాలు దగ్గర తాళం తీసి డోర్ ఓపెన్ చేసి మనోజ్ను బయటకు తీసుకొని వచ్చి వాళ్ళని మళ్ళీ విడదీస్తుంది. దాంతో బాలు ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. తనను భర్తకు దూరం చేసినందుకు నువ్వంతకింతకి అనుభవిస్తావత్తా అంటూ రోహిణి ప్రభావతిని శపిస్తుంది. మరోవైపు శివకు డిగ్రీ పరీక్షలు ఉండడంతో అతని కోసం బాలు, మీనా ఎదురు చూస్తుంటారు. అయితే సమయానికి శివ కనిపించకపోవడంతో బాలు వెతకడం మొదలు పెడతాడు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే శివను కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తుంది. శివను కాపాడటానికి బాలు ఏం చేశాడనే ఉత్కంఠతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. Taste the Daily.